నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేసిన కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో కరువు నివారణకు 4 అంచెల విధానం, ప్రాధాన్యతా క్రమంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న చంద్రబాబు. ఈ నెల 22న అమరావతి బృహత్తర ప్రణాళిక విడుదల, మార్చి 31 నుంచి లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లు ఇస్తామని ఏపీ సర్కార్ ప్రకటన. హర్యానాలో తీవ్ర రూపు దాల్చిన జాట్ల ఉద్యమం, పోలీసు రైల్వే స్టేషన్లపై ఆందోళనకారుల దాడి, సైన్యం కాల్పుల్లో 4 మృతి. జమ్మూ కశ్మీర్లో మరోసారి పేటరేగిన ఉగ్రవాదులు, సిఆర్పీఎఫ్ వాహనంపై కాల్పులు, 2 జవాన్ల మృతి, కొనసాగుతున్న ఎదురు కాల్పులు. ఘనంగా ముగిసిన సమ్మక్క సారళమ్మ జాతర, దేవతామూర్తుల వనప్రవేశంతో ముగిసిన క్రతువు, చివరి రోజు పోటెత్తిన భక్తులు. టెస్టు క్రికెట్ చరిత్రలో వేగవంతమైన శతకం నమోదు, కెరియర్ చివరి మ్యాచ్ల్లో 44 బంతుల్లోనే సెంచరీ సాధించిన మెక్కల్లం. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య శాఖ అధికారులకు స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్ కసరత్తులో భాగంగా వైద్యారోగ్య శాఖ అంచనాలపై సమీక్షించిన ఆయన హైదరాబాద్, వరంగల్ సహా ఇతర ప్రాంతాల్లో ఆసుపత్రులకు కొత్త భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగవ్వాలన్న ఆయన అక్కడ పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు, వెసులుబాటు కల్పించాలని సూచించారు. తమిళనాడులో ప్రభుత్వ వైద్య విధాన అమలు తీరుతెన్నులను అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2016-17 కసరత్తులో భాగంగా వైద్యారోగ్య శాఖ అంచనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు, అవసరమైన మేర సిబ్బంది, రోగ నిర్ధారణ పరికరాలు, పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించిన కేసీఆర్ ఇందుకు ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజా వైద్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కలగడం లేదన్న ఆయన కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో పరిశుభ్ర వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కనీసం 4 చోట్ల, తెలంగాణ మొత్తం మీద 40 చోట్ల ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, మెమోగ్రఫీ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవ మార్పిడి, హెమోఫీలియా మందులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే అన్ని రకాల రోగ నిర్ధారణలు జరగాలన్న సీఎం మందులు, పరికరాలు, సర్జికల్స్ పూర్తిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మందుల సరఫరాకు సరైన విధానం అవలంబించాలని వివరించారు. ఆసుపత్రులకు పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలన్న ముఖ్యమంత్రి హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియాలకు తోడు మరో 4,000 పడకల ఆసుపత్రులు నిర్మించేందుకు స్థలాలు సేకరించాలని తెలిపారు. ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి కంటోన్మెంట్, ఖుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఈ 4 ఆసుపత్రులు నిర్మించాలని సూచించారు. కింగ్కోటి ఆసుపత్రి స్థాయిని మల్టీ స్పెషాలిటీ స్థాయికి మార్చడం సహా అన్ని ఆసుపత్రుల్లోనూ స్త్రీ, శిశు వైద్యంతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని సూచించారు. వరంగల్ ఎంజీఎం ప్రస్తుత భవనంలో స్త్రీ, శిశు వైద్యం కోసం ప్రత్యేకంగా టవర్స్ నిర్మించాలని, ప్రస్తుత కేంద్ర కారాగార స్థానంలో వైద్య విశ్వవిద్యాలయంతో పాటు కళాశాల, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట ప్రభుత్వాసుపత్రుల స్థాయి పెంచడం సహా నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. జాతీయ రహదారుల వెంట ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సేవలు బాగా మెరుగుపడేలా వైద్య విధానం అమలు చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వైద్యులకు అదనపు వేతనం ఇవ్వాలన్న కేసీఆర్ పనిచేసే ప్రాంతాల్లోనే నివాసం ఉండాలన్న నిబంధన తొలగించాలని సూచించారు. పీహెచ్సీలో వైద్యుల సంఖ్య పెంచడం ద్వారా రోగులకు వైద్యం అందుబాటులోకి వస్తుందన్న సీఎం ప్రభుత్వ వైద్యులందరూ కూడా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతకాలం పనిచేయాలన్న నిబంధన పెట్టాలని అభిప్రాయపడ్డారు. గర్భిణీల ప్రసవ సమయంలో కుటుంబ సభ్యులు వెంట ఉండేలా ఆసుపత్రిలో ప్రత్యేక గదులు అందుబాటులోకి తేవాలన్నారు. అలోపతితో పాటు ఆయుర్వేదం, యునానీలోనూ మెరుగైన సేవలు అందించేందుకు నిధులిస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రజా వైద్యంలో మెరుగ్గా ఉన్న తమిళనాడులో వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలోని బృందం పర్యటించి అక్కడ ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సూచించారు. వైద్యారోగ్య శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరగాలన్న ఆయన 108, 104 సేవలను మరింత బలోపేతం చేయాలని, జాతీయ రహదారులపై పెట్రోలింగ్ చేసే వాహనాలతో ఈ వాహనాలను అనుసంధానం చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్, ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
అనంతరం తెలంగాణ పురపాలక శాఖకు బడ్జెట్ అంచనాలపై సమీక్షించిన కేసీఆర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కేటీఆర్, ఈటల, ఇంద్రకరణ్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనగా మిషన్ భగీరథకు పట్టణ ప్రాంతాలను అనుసంధానించి ఇంటింటికి నల్లా నీరు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. కొత్త పురపాలికల్లో గ్రామీణ మంచినీటి పథకం ఆధ్వర్యంలోనూ, పాత పురపాలికల్లో ప్రజారోగ్య విభాగం ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. వరంగల్, ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు వాటి ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుందని చెప్పారు. ప్రతి నగరం, పట్టణానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని, హైదరాబాద్ నగరంలో నిర్మించతలపెట్టిన 1,02 పడక గదుల ఇళ్లకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బ్రిక్స్ బ్యాంక్ సహా అనేక సంస్థలు నగరాభివృద్ధికి నిధులిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని, ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచుకునే ఆలోచన చేయాలని చెప్పారు. పురపాలికల్లో లంచం ఇవ్వకుండా అనుమతులు పొందేలా సుపరిపాలన అందించాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరువును పారదోలేందుకు 4 అంచెల విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తన కార్యాలయంలో జలవనరుల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన నీరు ప్రగతి ప్రణాళికలను స్వయంగా వివరించారు. నీటిపారుదల పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. నదులను క్రమపద్ధతిలో అనుసంధానిస్తామన్న చంద్రబాబు పంట సంజీవని కింద భారీ సంఖ్యలో నీటి కుంటలను తవ్విస్తామని చెప్పారు. ఆ పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తామని వివరించారు. నదుల అనుసంధానం, రెయిన్ వాటర్ ని భూగర్భ జలాలుగా మార్చడం, 10 లక్షల పంట కుంటలు పంట సంజీవని కింద తీసుకొచ్చి రెయిన్ గన్ ద్వారా, మొబైల్ స్ప్రింక్లర్ ద్వారా పంట కాపాడడం, ఈ 4 కాన్సెప్ట్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవి గాని జరిగితే రాష్ట్రంలో ఇప్పటికే 1 కోటి లక్ష ఎకరాలు నీటి పారుదలకు ఉన్నాయి. 60-70 లక్షల ఎకరాలు మనం నీళ్లు ఇస్తున్నాం. దీన్ని ఇంకొక 30-40 లక్షల ఎకరాలు మనం నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దగ్గర 80 నుంచి 100 టీఎంసీ నీళ్లు గోదావరిని తెచ్చి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. పవిత్ర సంగంలో పడేస్తాం. ఇక్కడ కృష్ణా నుంచి వచ్చే వాటర్ ని శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల్లో స్టోర్ చేసుకుంటాం. అక్కడి నుంచి కరువు ప్రాంతాలకు ఆ నీళ్లు డైవర్ట్ చేస్తాం. ఒక్కొక్క పంచాయతీలో పంట సంజీవని కింద 100 పంట కుంటల్ని వీళ్ళు తవ్వాలి. పెద్ద ఎత్తున ఇది చేయగలిగితే మల్టీ పర్పస్ కు ఉపయోగపడతాయి. వర్షాకాలం అప్పుడు రీఛార్జ్ వెల్స్ గా పనిచేస్తాయి. వర్షాభావం వచ్చినప్పుడు రెయిన్ గన్ 1500 పైలట్ కింద తీసుకొచ్చాం. 10 లక్షల పంట కుంటలు గాని చేయగలిగితే ఎప్పుడైనా వర్షాభావం వచ్చినప్పుడు నియరెస్ట్ సోర్సెస్ నుంచి వాటర్ ఇందులో పెట్టి మొబైల్ స్ప్రింక్లర్ ద్వారా, రెయిన్ గన్ ద్వారా 1 తడి, 2 తళ్ళు, 3 తళ్ళు నీళ్లు ఇవ్వగలిగితే కరువును సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. సిఆర్డీఏ బృహత్తర ప్రణాళిక మేరకు వేల సంఖ్యలో నివాసాలు కోల్పోవాల్సి వస్తుందని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ తుది ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ తెలిపారు. రోడ్ల విస్తరణలో భాగంగా కేవలం 300 ఇళ్లు మాత్రమే తొలగించాల్సి వస్తుందని చెప్పారు. ఈ నెల 22న రాజధాని ప్రాంత బృహత్తర ప్రణాళిక విడుదల చేస్తున్నట్లు వెల్లడించిన నారాయణ వచ్చే నెల చివరి నుంచి లాటరీ పద్ధతిన రైతులకు ప్లాట్లు ఇస్తున్నట్లు వివరించారు. అంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఈ రోడ్లు ఎక్కడైతే పోతున్నాయో వాటి వల్ల కొన్ని విలేజెస్ కట్ అవుతూ పోతూ రేకులు కానీ ట్యాచ్లు కానీ అన్ని సుమారుగా ఒక 3600 దాకా పోతున్నాయి సుమారుగా. ఇప్పుడు కేవలం ఒక 300 నుంచి 360 హౌసెస్ సుమారుగా 300 నుంచి 360 హౌసెస్ సుమారుగా పోతున్నాయి కేవలం అన్ని విలేజ్ల్లో కలిసి. 31 మార్చి నుంచి లాటరీ సిస్టంలో రైతులకి ప్లాట్ ఇవ్వటం మొదలుపెట్టి ఒక 30 రోజుల్లో ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేయబడుతుంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ముసాయిదా ప్రణాళికలో రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు సిఆర్డీఏకు స్పష్టం చేశారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిఆర్డీఏ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు కొన్ని అంశాలపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్థానిక రైతులను, ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా రాజధాని ప్రణాళికను ఖరారు చేయొద్దని తేల్చి చెప్పారు. ప్రత్యేకించి గ్రీన్ జోన్ అంశంపై రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్న వారు ముసాయిదా ప్రణాళికలో మార్పులు చేయాలని సూచించారు. జోనల్ ప్రణాళికలను కూడా ఎప్పటికప్పుడు రైతులకు తెలియచేయాలని సూచించారు. బాహ్య, అంతర్వలయ రహదారులకు సంబంధించి ప్రాజెక్టులు రూపుదాల్చే వరకు వ్యవసాయ భూములను వినియోగించుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని సిఆర్డీఏ అధికారులు తెలిపారు.
ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానాలో జాట్లు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపుదాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న జాట్లు రోడ్డు, రైలు మార్గాల్ని దిగ్బంధించడం సహా పలు ప్రాంతాల్లో బస్సులు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు. వారిని నిలువరించేందుకు సైన్యం రోహ్తక్, జజ్జర్లో జరిపిన కాల్పుల్లో ఇవాళ 4 ఆందోళనకారులు మరణించారు. అటు జాట్ల ఆందోళనపై దృష్టి సారించిన కేంద్రం జాట్ల రిజర్వేషన్ డిమాండ్పై అంతర్గతంగా చర్చించింది. జాట్ల ఆందోళనలు, నిరసనలతో హర్యానా రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనలు విరమించి చర్చలకు రావాలని రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు పిలుపునిచ్చినా జాట్లు శాంతించలేదు. ఫలితంగా రోహ్తక్, జింద్, భివానీ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కైదాల్ బస్ డిపోలో బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు మెహం ప్రాంతంలో ఏకంగా పోలీస్ స్టేషన్నే తగులబెట్టారు. ఈ ఘటనలో సమీపంలోని ఇళ్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. భివానీ, రోహ్తక్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించి కనిపిస్తే కాల్చివేత ఆదేశాల్ని జారీ చేసిన ప్రభుత్వం మరో 9 జిల్లాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం, పారామిలిటరీ బలగాల్ని రంగంలోకి దించింది. భివానీ ప్రాంతంలో సైన్యం కవాతు నిర్వహించింది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ హిస్సార్, జజ్జర్, జింద్, కైతాల్, పానిపట్ ప్రాంతాల్లో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. హర్యానా, ఢిల్లీ సరిహద్దులోని సింఘా ప్రాంతం వద్ద జాతీయ రహదారిని జాట్లు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. జాట్ల ఆందోళనతో హర్యానా వ్యాప్తంగా రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్న జాట్లు జింద్ జిల్లాలోని బుద్ధాకేట్ రైల్వే స్టేషన్ కు నిప్పు పెట్టారు. మరికొన్ని చోట్ల రైలు పట్టాలను ధ్వంసం చేశారు. జాట్ల ఆందోళనతో పలు సర్వీసులు రద్దు కాగా మరికొన్ని సర్వీసుల్ని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. తాజా హింసాత్మక ఘటనలతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన హర్యానా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అంతర్జాల, సంక్షిప్త సందేశ సేవల్ని రద్దు చేసింది. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందన్న హర్యానా డీజీపీ వైపీ సింఘాల్ హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాట్ల ఉద్యమం మరింత తీవ్రతరమైన వేళ మంత్రులు, సీనియర్ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జాట్ల డిమాండ్లకు అంగీకరిస్తున్నామని ప్రకటించారు. చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటామన్నారు. मेरा हरियाणा की जनता से, विशेषकर नौजवानों से ये अपील है कि जिस प्रकार का सारा ये बंद का आह्वान और जैसी भी गतिविधियां चल रही हैं उनको सबको कृपया बंद करें। सरकारी संपत्ति, प्रदेश की संपत्ति, समाज की संपत्ति, हमारी अपनी संपत्ति है। इसको नुकसान करके किसी का कोई लाभ होने वाला नहीं है। మరోవైపు జాట్ల ఉద్యమం దేశ రాజధాని ఢిల్లీకి పాకింది. ఓబీసీ విభాగం కింద ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్ విద్యార్థులు ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. అటు జాట్ల రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ ఆధ్వర్యంలో రక్షణ మంత్రి పారికర్, ఆర్థిక మంత్రి జైట్లీ, హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చర్చించారు. భాజపా సీనియర్ నేతలు సంజీవ్ బలియాన్, చౌదరి బీరేంద్ర సింగ్, రామ్లాల్, అనిల్ జైన్ కూడా ప్రత్యేకంగా చర్చించి జాట్ల రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని పరిష్కార మార్గాల్ని అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యకు 2 సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. తొలుత ప్యాంపూర్లో సీఆర్పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు వ్యాపారతత్వ అభివృద్ధి సంస్థ ఈడీఐ వద్దకు చేరుకోగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాను మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. జవాన్లు ప్రతిస్పందించేలోపే ముష్కరులు ఈడీఐలోకి చొరబడి దాక్కున్నారు. ఆ ప్రాంతంలో అదనపు బలగాల్ని మోహరించిన అధికారులు ఈడీఐలోని అధ్యాపకులు, విద్యార్థులు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాక్కున్న ఉగ్రవాదుల కోసం విద్యాసంస్థ ప్రాంగణంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై మరోమారు కాల్పులకు తెగబడ్డ ముష్కరులు మరో జవాన్ను బలిగొన్నారు. తీవ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నేపాల్లో కొత్త రాజ్యాంగం అమలుపై కొద్ది నెలల క్రితం ఏర్పడ్డ భేదాభిప్రాయాల్ని పక్కనబెట్టి భారత్, నేపాల్ సరికొత్త స్నేహగీతం ఆలపించాయి. శాంతి, అభివృద్ధి సహా కీలక రంగాల్లో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ మేరకు తీర్మానించారు. భూకంప అనంతర పునర్నిర్మాణ చర్యలు, విద్యుత్ సహా మరికొన్ని అంశాలపై సహకారానికి సంబంధించి 2 దేశాల మధ్య 9 ఒప్పందాలు కుదిరాయి. బీహార్లోని ముజఫర్పూర్, నేపాల్లోని దల్కేబర్ మధ్య నిర్మించిన 400 kV విద్యుత్ లైన్ను మోదీ, ఓలీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితమిచ్చారు. నేపాల్లో భూకంప అనంతర పునర్నిర్మాణ అవసరాలకు $100 కోట్ల ఆర్థిక సాయం చేస్తామన్న హామీకి అనుగుణంగా $25 కోట్ల ప్యాకేజీని, $75 కోట్ల రుణ సాయాన్ని అందిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. నేపాల్ అభివృద్ధికి భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
पूरा विश्व इस बात को मानता है कि पिछले कुछ सालों में नेपाल ने लोकतंत्र और संघवाद के मार्ग पर प्रशंसनीय प्रगति की है। दशकों के संघर्ष के उपरांत नेपाल के संविधान की रचना और उसकी घोषणा एक महत्वपूर्ण उपलब्धि है, किंतु इसकी सफलता सहमति और संवाद पर निर्भर है। मुझे विश्वास है कि इन्हीं सिद्धांतों के आधार पर राजनैतिक वार्तालाप के माध्यम से नेपाल के सभी वर्गों को साथ लेकर आप नेपाल के संविधान से जुड़े सभी मुद्दों का संतोषजनक निवारण कर नेपाल को प्रगति और स्थिरता की राह पर अवश्य ले जाएंगे। 4 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా సాగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అడవితల్లుల వనప్రవేశంతో పరిసమాప్తమైంది. చివరి రోజు కూడా వనదేవతల దర్శనానికి దేశ నలుమూల నుంచి భక్తులు పోటెత్తారు. జాతరలో సుమారు 1 కోటి మందికి పైగా భక్తులు అడవితల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రేయింబవళ్లు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా ముగిసింది. 3 రోజులు భక్తులు పూజలందుకున్న సమ్మక్క సారలమ్మలు, గోవిందరాజులు వనప్రవేశం చేశారు. గిరిజన పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నిపల్లికి, పగిడిద్దరాజును పోనుగొండ్లకు, గోవిందరాజును కొండాయి గ్రామాలకు తీసుకువెళ్లి వారి వారి స్థానాల్లో ప్రతిష్ఠించారు. అమ్మవార్లు వనప్రవేశం చేసిన అనంతరం పోలీసులు భక్తుల్ని గద్దెల వద్దకు అనుమతిస్తున్నారు. జాతర ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించే యాత్రికులతో జంపన్న వాగు పరిసరాలు ఇసుకేస్తే రాలనంతగా మారిపోయాయి. అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అమ్మవార్లను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలకగా గద్దెల వద్దకు వెళ్లి అడవి తల్లుల్ని దర్శించుకుని బంగారం మొక్కులు తీర్చుకున్నారు. తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం యొక్క సమగ్రత, సమైక్యత ఇలాంటి ఉత్సవాలతో జరుగుతుంది. కులాలకు, మతాలకు, భాషకు అన్నిటికీ భిన్నంగా మేమంతా ఒకటనేటువంటి భావన నిర్మాణం చేసేటువంటి కేంద్రాన్ని నేను తప్పకుండా రాబోయే భవిష్యత్తులో దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ మహేష్ శర్మ గారితో నేను చర్చించి దీనికి ప్రాముఖ్యత ఇచ్చి గుర్తింపు ఇవ్వమని చెప్పి నేను తప్పకుండా కోరుతాను. ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఈరోజు సమ్మక్క సారక్క స్ఫూర్తిగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ఇక్కడ శాశ్వతమైన నిర్మాణాలు ఏర్పాటు చేసి ఒక మ్యూజియంను కట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి సంస్కృతిలో వచ్చిన మార్పులు చేర్పులు కానీ పురాతనమైన వాళ్ళ సంస్కృతిని కానీ కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. జాతర మహాసంరంభాన్ని కనులారా చూసిన భక్తులు మదినిండా ఆధ్యాత్మిక భావనలతో ఇంటిముఖం పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో అత్యున్నత ప్రమాణాలతో పురపాలన అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలోని వివిధ నగరాల్లో పురపాలనకు సంబంధించి విజయవంతమైన అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సులో మేయర్ రామ్మోహన్, జీహెచ్ఎంసీ ముఖ్యాధికారులతో కలిసి పాల్గొన్న ఆయన దేశంలో ఉత్తమ విధానాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ సదస్సులో స్వచ్ఛ భారత్కు సంబంధించి మహారాష్ట్రలో అమలు చేసిన విధానాలు, 24 గంటల నీటి సరఫరా, మురుగునీటి శుద్ధికి సంబంధించి నాగపూర్, రహదారులు, పాదచారుల మార్గానికి సంబంధించి బెంగళూరు, వ్యర్థ పదార్థాల నిర్వహణ విభాగంలో ఢిల్లీలో అమలు చేసిన విధానాలను ఆయా రాష్ట్రాల ప్రతినిధులు వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి విధానాలను పరిశీలించిన తర్వాత తెలంగాణలో విధానాలను అమలు చేస్తామని కేటీఆర్ వివరించారు. నగరం అంటే కైవేసు, మల్టీ లెవెల్ పార్కింగ్స్ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూనే ఇంకోవైపు మౌలికమైన సమస్యలు, తాగునీరు కానీ, వీధి కుక్కల బెడదలు కానీ, దోమలు కానీ, పారిశుద్ధ్యం కానీ వాటిపైన కూడా దృష్టి సారించి సమగ్రమైన కాంప్రిహెన్సివ్ దృక్పథంతో ముందుకు పోతాం. ఒక ఆలోచనతో కూడిన విధానంతో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు అందరం కూడా సమన్వయంతో పనిచేసినట్టయితే ఫలితాలు వస్తాయి. తొందరలో క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రత్యక్షంగా చూడడానికి కూడా కార్యక్రమాలు పెట్టుకుంటాం. నిధుల సమీకరణకు సంబంధించి కూడా వినూత్నమైన మార్గాలు అన్వేషిస్తాం. తప్పకుండా శరవేగంగానే అభివృద్ధి బాటలో పురపాలక విభాగాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం సహా నవ్యాంధ్రను అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో స్పష్టం చేశారు. నీరు చెట్టు పథకంపై మాట్లాడే సందర్భంలో వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరుతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి. దీన్ని పొలిటికల్ కన్సాలిడేషన్ కూడా జరగాలి. ప్రజల్ని ప్రభావితం చేయాలి. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల దీనికి మా నాయకత్వం అసర్టివ్ గా ఉండాలి. లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం కోసం ఏ రాజకీయ పార్టీ చేసేది పొలిటికల్ రీఆర్గనైజేషన్ చేసుకుంటా ముందుకు పోవాలి. స్ట్రెంగ్త్ కి అంతకుముందు కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో సమావేశమైన చంద్రబాబు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తితో పాటు శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నుంచి పార్టీలో చేరికలపై ఎలాంటి స్పష్టత రాలేదని భేటీ అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కొంతమంది నాయకులు పార్టీ మారతారన్న ఊహాగానాల మధ్య ఆ జిల్లా పార్టీ నేతలతో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో జరిగిన సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, అల్లూరు శాసనసభ్యుడు జయరాములు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. వైకాపా నేతలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అంతకుముందు పార్టీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్తో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వీరంతా జగన్ సూచనల మేరకు ఫిలింనగర్లోని భూమా నివాసానికి చేరుకొని ఆయనతో చర్చలు జరిపారు. భూమాతో మాట్లాడి బయటకు వచ్చిన వైకాపా నేతలు ఆయన కుమార్తె నిశ్చితార్థం ఉండటం వల్ల తీరిక లేకుండా ఉన్నారని చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఇతర పార్టీల్లోని మంచి నాయకులు కలిసి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇతర పార్టీలో నుంచి మంచి నాయకుల్ని మాత్రమే తెలుగుదేశంలో చేర్చుకుంటామన్న ఆయన చెడ్డవారితో నష్టం తప్ప ప్రయోజనం లేదన్నారు. విజయవాడ A1 కన్వెన్షన్లో గుంటూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కాటూరు శ్రీనివాస్తో పాటు వైకాపా, కాంగ్రెస్లకు చెందిన 40 మంది సర్పంచులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వీరితో పాటు ఎమ్మెల్సీ రామకృష్ణ నేతృత్వంలో UTF మాజీ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ సహా పలువురు ఉపాధ్యాయులు తెదేపా ఉపాధ్యాయ సంఘంలో చేరారు. వారందరికీ సీఎం చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలకు భారీగా రాయితీలు కల్పిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన రాయలసీమకు మాత్రం అన్యాయం చేస్తోందని సిపిఎం సీనియర్ నేత ప్రకాష్ కారాట్ విమర్శించారు. రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా తిరుపతిలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన విభజన సమయంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదన ఉన్నా ప్రస్తుతం ఆ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిందని విమర్శించారు. ఢిల్లీ జేఎన్యూ వ్యవహారం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం PhD విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రాజ్యసభను సజావుగా నడపడంలో సహకరించాలని కోరేందుకు చైర్మన్ హమీద్ అన్సారీ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ఈ మేరకు స్పష్టం చేశాయి. బంగ్లాదేశ్తో కుదిరిన సరిహద్దు భూమార్పిడి ఒప్పందంలో భాగంగా భారత్లో కలిసిన గ్రామాల ప్రజలకు ఓటు హక్కు కల్పనపైన అఖిలపక్ష సమావేశంలో చర్చ జరిగింది. ఓటు హక్కు కల్పనకు మార్గం సుగమం చేసేలా బంగాల్లో నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే రాజ్యసభలో ఆమోదించాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి. అఖిలపక్ష భేటీకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని మరోమారు స్పష్టం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్మాణాత్మకంగా, ఫలప్రదంగా సాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కేసులో న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి కోరిన దస్త్రాల్ని రహస్యంగా భద్రపరచాలని ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. వేర్వేరు మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న దస్త్రాల్ని పరిశీలించేందుకు అనుమతించాలన్న స్వామి అభ్యర్థన సహా ఆ విజ్ఞప్తిని వ్యతిరేకిస్తూ నిందితుల తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలపై స్పందించిన న్యాయస్థానం ఈ మేరకు కేంద్రానికి సూచించింది. సరైన కారణాలు లేకుండా దస్త్రాల్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వరాదన్న నిందితుల అభ్యర్థనపై ప్రస్తుతం ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నందున ఆ అంశంపై తుది నిర్ణయం వెలువడే వరకు ఆయా పత్రాల్ని భద్రపరచాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి సోనియా, రాహుల్ సహా మరో ముగ్గురికి మినహాయింపునిచ్చింది. కేసు తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేసింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 9న వివాదాస్పద కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా జాతి వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం విస్తృత గాలింపు చేపట్టారు. అజ్ఞాతంలో ఉన్న 3 విద్యార్థులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా జేఎన్యూ వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించింది. వివాదాస్పద కార్యక్రమానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.